సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కా రేగొండ, కాంగ్రెస్ నాయకులు సమీర్లు ఈ సందర్భంగా మాట్లాడారు. నిన్న జరిగిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన నర్సారెడ్డి వ్యాఖ్యలను మార్పింగ్ చేసి ఆయన వాయిస్ ను డబ్బింగ్ చేయించి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న బీజేపీ నాయకులకు త్వరలోనే బుద్ధి చెప్పే కాలం వచ్చిందని, తమ నాయకుడు మాట్లాడిన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ చేయలేనిది బీజేపీ పార్టీ చేయలేనిది కాంగ్రెస్ పార్టీ చేస్తుందని, రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం, గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు మరియు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని, కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేయాలని వారికి తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందన్నారు. ఎవరే పరిమితుల్లో ఉండాలో అదే పరిమితులలో ఉండాలని తమ నాయకునిపై మాటలు వక్రీకరించి సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన తమ నాయకుని ప్రతిభ తగ్గదని, ప్రజల్లోకి తమ నాయకుడు మాట్లాడిన మాటలను వక్రీకరించి తీసుకెళ్లి ప్రచారం చేసుకున్న వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, ఎదురు వారి గురించి మాట్లాడేటప్పుడు ప్రచారం చేసేటప్పుడు తమ హద్దులో తమరు ఉండాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహావేశానికి గురికాక తప్పదన్నారు. ఈ రోజు ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు, గతంలో మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన తప్పులను ఎత్తి చూపడం ఒక్క నిమిషం పని కాదని, కాబట్టి సోషల్ మీడియాలో నర్సారెడ్డిపై వస్తున్న వక్రీకరించిన మాటలను సందేశం తప్పని, ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గాడిపల్లి శ్రీనివాస్, ఎండి సమీర్, నక్కా రాములుగౌడ్, మజీద్ కమిటీ జంగీర్, జంగం రమేష్, తలకుక్కుల ప్రేమ్కోరం, ఊడెం శ్రీనివాస్ రెడ్డి, క్యాలెండర్ కాలనీ చెందిన నరసింహారెడ్డి, యాదగిరి, కొండపోచమ్మ డైరెక్టర్ గుండు లక్ష్మణ్, నాచారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ జంగయ్య గారి శేఖర్, చెప్పాల శేఖర్, తప్పా భాస్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బురుగుపల్లి కరుణాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, మరికొంతమంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నిన్న మా గజ్వేల్ మున్సిపల్ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ నాయకులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుంకుట నర్సారెడ్డి గారు హాజరవ్వడం జరిగింది. ఆ సమావేశానికి మీడియాను అనుమతించలేదు మరియు కార్యకర్తల యొక్క సాధక బాధలు వినాలనే ఉద్దేశంతో ఎలాంటి మీడియాను అనుమతించకపోవడం జరిగింది. లేదంటే కార్యకర్తల యొక్క సమస్యలను తెలుసుకుందాం, కార్యకర్తల యొక్క భావాలను తెలుసుకుందామనే ఉద్దేశంతో నేను కార్యకర్తల సమావేశం ఏర్పడడం జరిగింది. కానీ మా నర్సన్న నిన్న తన ఉపన్యాసంలో మాట్లాడుతూ, మనం గత 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్ద తీసుకోగలిగినాం. గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు మంచి మనకు పేరు ప్రతిష్టలు వచ్చింది. అట్లే పట్టణంలో కూడా రావాలి. దాన్ని ఉద్దేశించి రేపు మీ రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు అంటే నిలబడే అభ్యర్థులు మన హామీలు ఇవ్వాలనుకుంటే హామీలు ఇవ్వండి. ఆ హామీలు నెరవేర్చడానికి మనకి ఇక 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు డాక్టర్ గడ్డం వివేక్ స్వామి గారు ప్రజల వద్ద నుండి వచ్చిన నాయకుడు, ప్రజా సమస్యలు తీసుకున్న నాయకుడు. ఆయన ద్వారా మనం అన్ని సమస్యలు పరిష్కరించగలుగుతాం. మీరు ఏ హామీ అయినా ఇవ్వండి, దానికి పరిష్కరించే విధంగా నేను పూర్తి బాధ్యత తీసుకుంటా అని మా అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. కానీ టీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన కొంతమంది కోవట్లు మేము వీడియోలు ఫోటోలు తీయొద్దని చెప్పినా కూడా కొంతమంది కోవట్లు లెక్క తయారై ఆ వీడియోలు తీసి ఆయన మాట్లాడిన మాటలను పూర్తిగా కట్ చేసి కేవలం 8 సెకన్ల రికార్డులను వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, స్టేటస్లో కావచ్చు, ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన మాటలను మీకు దమ్ము ఉంటే ఆయన మాట్లాడిన పూర్తి వీడియో చూపెట్టండి. ఆ ప్రజలు దానికి నిర్ణయిస్తారు. ఏదో కటింగ్ చేసి అంటే మీ జీవితమే టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి అబద్ధాల బేస్ మీద తయారైంది. అంతేకాకుండా ఈరోజు బీజేపీని ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే అది గోబేర్ ప్రచారంలో యూనివర్సిటీ తయారైంది, వాట్సాప్ యూనివర్సిటీ. వాళ్ళు చేసే ప్రచారాన్ని కూడా ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే మేము ఏ హామీ ఇచ్చినా మేము ప్రజలకు తెలుసు, హామీలు అన్నీ అమలు చేసినాం. మేము అధికారంలో రాగానే ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. అట్లే ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇవ్వడం జరిగింది. 500కు గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. మరియు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. ఎన్నో జరిగిన
కార్యకర్తల సమావేశంలో మన జిల్లా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారు, స్థానిక ఇన్ఛార్జ్ గజ్వేల్ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యకర్తల బలోపేతానికి స్థానికంగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా కొందరు ఆయన వాడిన, మా డీసీ ప్రెసిడెంట్ గారు వాడిన భాషను వక్రీకరించి మీడియాలో, సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మా ఇన్ఛార్జి గారు చెప్పిన విధానం ఏంటంటే రేపటి భవిష్యత్తులో గజ్వేల్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలో 20కి 20 స్థానాలు మనం గెలవాలి. 20 స్థానాల్లో మీరు ప్రతి వార్డుకు పోయి మీరు ఏ హామీలు ఇస్తారో మీకు అక్కడ పరిస్థితులను బట్టి, ఆ వార్డు యొక్క పరిస్థితులను బట్టి మీరు హామీలు ఇవ్వండి. ఇంకా 3 సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటుంది, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. మన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి దగ్గర పోయి మీరు ఇచ్చిన హామీలను నేను నెరవేర్స్తా, మీరు ఖచ్చితంగా జనాక్షేత్రంలో పోయి మీరు అక్కడున్న సమస్యల మీద దృష్టి సారించి మీరు ఏ హామీలు అయితే ఇస్తారో ఆ హామీలను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు ఏ హామీలు ఇవ్వండి, గెలిచి రావాలనే సూచన కార్యకర్తలకు చేసిండు. కానీ అందులో భాగంగా కొందరు వక్రీకరించి మీడియాలో పెట్టడము చాలా విచారకరమైన విషయం. ఒక పదము అటు ఇటు కావచ్చు, కానీ చెప్పింది అంతా మంచిదే. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. కానీ కొన్ని టీఆర్ఎస్లు కానీ బీజేపీలు కానీ వక్రీకరించి మీడియాలో పెట్టడము తప్పుగా మేము భావిస్తున్నాం. ఈ విధంగా మీరు ఇచ్చిన హామీలు కానీ మీరు మాట్లాడిన భాషలు కూడా మేము చాలా వీడియోలు పెట్టదలుచుకున్నాం. ఇప్పటి నుంచి అదే పోరాటంలో మేము ఉంటాం. మీరు ఏమనుకుంటారంటే ఏదో ఒకటి తీసి సోషల్ మీడియాలో పెట్టడం మీకు పెద్ద జోక్ లాగా అయింది. ఇంతకుముందు కూడా సోషల్ మీడియాలో మీరు ఏం పెట్టారు, ఆర్టీసీ బస్సులో అమ్మలు కానీ అక్కలు కానీ తల్లులు కానీ జుట్లు పట్టుకొని కొట్టుకున్నట్టుగా సోషల్ మీడియాలో పెట్టారు. అది మీకు ఏమైనా సిగ్గుందా? అది ఎందుకు పెట్టారు? ఫ్రీ బస్సు రద్దు చేయాలని పెట్టారు. ఫ్రీ బస్సు రద్దు చేయాలంటే బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ ఇచ్చి ఫ్రీ బస్సు రద్దు చేయాలని మీరు పేపర్ కానీ మీడియా కానీ మీ గుద్దల దమ్ముంటే ఇవ్వండి అని నేను సవాలు చేస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు అట్లా సోషల్ మీడియాలో పెడతారు కొట్టుకున్నట్టుగా? అంటే ఫ్రీ బస్సు పెట్టడం, జనాలలో ఆదరణ పెరగడం, స్త్రీలలో ఆదరణ కాంగ్రెస్ పార్టీ పెరగడం మీకు ఇష్టం లేదు. అది ఎందుకు పెడతారని నేను అడుగుతున్నా. మీరు దళితులకు 3 ఎకరాల జాగిస్తానే మీ మేనిఫెస్టోలో పెట్టిరు. ఇదే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పార్టీ, 60 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చింది, అబద్ధాల మీద అధికారం మెల్లదీస్తుంది అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ఒక విషయం అందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఏదైతే అధికారంలోకి రాకముందు మేము వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలను నమ్మే ఈరోజు అన్ని పార్టీలను కూడా బొందబెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన తర్వాత మేము ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే నిరుపేదలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటే కావచ్చు, నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేసే విధంగా, ఆరోగ్యశ్రీని నిర్వీర్యపరిచే విధంగా గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంస్కరణను అన్నింటినీ తొక్కిపెడుతూ మళ్ళీ పేదలను కార్పొరేట్ వైద్యం దిశగా తీసుకువెళ్లే విధంగా ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయల పరిమితి పెంచినదే కావచ్చు, లేకపోతే దాదాపు 12 సంవత్సరాలుగా రేషన్ కార్డుల గురించి వెయిట్ చేసి విసిగిపోయిన ప్రజలకు తిరిగి కాంగ్రెస్ పార్టీ ఒక ఆశాకిరణంలా ముందుకు వచ్చి అధికారంలో వచ్చి వాళ్లకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కావచ్చు, లేకపోతే ఏదైతే మహిళలకు నిత్యావసరమైన గ్యాస్ సిలిండర్ని 500కు అందియడం కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైతే
ఎన్నికల్లో వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాల కంటే ఎక్కువగానే ఈరోజు పథకాలు అనేది ప్రజలకు అందిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అబద్ధాల మీద పురుడుకు పోసుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు విద్యార్థుల బలిదానాలను వాడుకొని అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసి మేము తెలంగాణ ఇవ్వండి అని చెప్పిన మీరు, తెలంగాణ రాగానే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన మీరు ఆ రోజు అబద్ధాలాడి అధికారంలోకి వచ్చి మీరు చేసింది ఏందనేది ప్రతి ఒక్కరు తెలుసు. ఈరోజు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టే మీరు ప్రజాక్షేత్రంలోకి రాకుండా ఇలా వాట్సాపుల్లో సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ మీరు ఈరోజు కాలం వెళ్ళదీసుకుంటూ మీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మేము అది చేశాం ఇది చేశామని గొప్పలు చెప్పుకునే మీరు అధికారంలో రాకముందు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. ఈరోజు క్లియర్గా కనిపిస్తుంది సబ్కా సాత్ అని అందరినీ కలుపుకొని ఓన్లీ కార్పొరేట్ల వికాసాలు చేస్తూ కార్పొరేట్లను మాత్రమే మీరు ఈరోజు అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళి ఈరోజు భారతదేశాన్నే అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంస్థలను అభివృద్ధి చేసి వాటిని నెలకొల్పి ప్రజలకు అందిస్తే ఎల్ఐసి లాంటి ఎన్నో సంస్థలను ఈరోజు తెగనమ్మి వాటిని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్న ఘనత బీజేపీ పార్టీది. ఈరోజు గజ్వేల్ గురించి మాట్లాడుకుంటే గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ప్రియతమ నాయకుడు తుమ్కుంట నర్సారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ 24 గంటల్లో మార్నింగ్ 5 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్లకు అందాల్సిన సంక్షేమ పథకాలే కావచ్చు, వాళ్లకు ఉన్న బాధలే కావచ్చు, వాళ్లకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని పరిష్కరించే దిశగా ఈరోజు పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా గజ్వేల్లో ఉన్నాడు అంటే అది ఓన్లీ తుమ్కుంట నర్సారెడ్డి గారు మాత్రమే. ఈరోజు మీరు ఆయన మాటలను వక్రీకరిస్తూ రాక్షసానందం పొందుతున్నా ప్రజలు ఎవరు కూడా ఈ మాటలను పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చేసిన అతిపెద్ద పాపం మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను ఈరోజు అతిగతి లేని పరిస్థితిలో మధ్యస్థంగా వదిలిపెట్టడం. అలాంటి వాటిని ఈరోజు 1కి 100 సార్లు కలెక్టర్ దగ్గరికే కావచ్చు, మంత్రి దగ్గరికే కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకు సంబంధించిన సమస్యల గురించి